సూర్యుడిలో ఏదో భారీ మార్పులు జరగబోతున్నాయని తాజాగా నాసా వెల్లడించింది. సూర్యుని దగ్గర నుంచి పరిశీలిస్తున్నటువంటి నాసాకు చెందిన పార్కర్ ప్రోబ్ కొన్ని అరుదైన విషయాలను బయటపెట్టింది. ఈ మేరకు సూర్యుడిపై గతంలో లేని విధంగా ప్రచండమైన మంటలు చెలరేగుతున్నాయి. ఇది విన్నవారికి పెద్ద విషయం ఏమీ కాదు అనిపించకపోవచ్చు. ఎందుకంటే సూర్యుడు నిజంగానే మండుతున్నటువంటి అగ్నిగోళం, కానీ అదే సూర్యుడు గతంలో ఎన్నడూ లేని విధంగా చెలరేగిపోతుండడమే ఇక్కడ మనం చెప్పుకోవాలి. దీనివల్ల భూమిపై ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అన్నది తెలుసుకోవాలి. గత 20 ఏళ్లలో నమోదైన మంటల కన్నా అత్యంత శక్తివంతమైనటువంటి మంటలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. వీటినే ఎక్స్ కేటగిరీకి చెందిన సోలార్ ఫ్లేర్స్ అని నాసా అంటోంది. సాధారణంగా సూర్యుని ఉపరితలంపై అయస్కాంత క్షేత్రాలు అనుసంధానమయ్యే దశలో ఇలా మంటలు చెలరేగుతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటి తీవ్రతలను బట్టి సోలార్ ఫ్లేయర్స్ని BCMలుగా వర్గీకరిస్తారు. చివరి దశను ఎక్స్ కేటగిరీలో చేరుస్తారు. ఈ ఎక్స్ కేటగిరీ ఫ్లేయర్స్నే అతి తీవ్రత కలిగిన మంటలుగా నాసా వివరించింది. వీటి దెబ్బకు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల కొద్దిసేపు రేడియో ధార్మికత బాగా పెరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగింది. ఈ పరిణామం మన భూమిపై మరికొన్నాళ్లు తప్పకుండా ఉంటుంది. వాతావరణంలో రేడియేషన్ ప్రవేశిస్తే ఏమవుతుందో ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరించారు. సమస్త మానవాళి ఉనికికి మూల కారణమే సూర్యుడు. అట్లాంటి సూర్యుడిలో ఏవో వాతావరణ మార్పులు జరిగినా అది మొత్తం సౌర కుటుంబం పైన పడుతుంది. మిగతా గ్రహాల్ని కాస్త పక్కన పెడితే భూమిపై నివసించే మానవాళిపై, జీవజాలం పైన, వాతావరణం పైన తీవ్ర ప్రభావం చూపుతుందనే చెప్పాలి. సూర్యుడి నుంచి వచ్చే సాధారణ ప్రకాశమే సమస్త జీవజాలానికి ప్రాణం పోస్తోంది. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకనే సూర్యగ్రహంపై జరిగే మార్పులను శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. సూర్యుడిపై అనుక్షణం మంటలు చెలరేగుతూ ఉంటాయి, ఉద్గారాలు వెలువడుతూ ఉంటాయి. అవి ఎంత భారీగా ఉంటాయంటే వాటి ధాటికి అనంత దూరాల్లో ఉండే అనేక వ్యవస్థలు కుప్పకూలిపోయేంత శక్తివంతంగా ఉంటాయి. వాటి వల్ల చెలరేగే సౌర తుఫానులు ఊహించని పరిణామాలకు కారణమవుతాయి. అలాంటిదే ఇప్పుడు సూర్యుడిపై జరుగుతోంది. తాజాగా శక్తివంతమైనటువంటి విస్ఫోటనం, దాంతోపాటే భారీ ఉద్గారం విడుదలైంది. సూర్యుడిపై AR2936 అనే ప్రాంతంలో ఇది జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని కారణంగా ఓ భారీ సౌర తుఫాను భూమిపై వేగంగా దూసుకువచ్చింది. సూర్యుడి కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. కానీ ఇలాంటి సౌర తుఫానులు చేరడానికి కొన్ని గంటల నుంచి రోజులు పడుతుంది. అదే కాంతి వేగానికి ఉండే ప్రత్యేకత. ఇలా ఉద్గారాలు వెలువడటాన్నే CME అని పిలుస్తారు. అంటే కరోనల్ మాస్ ఎజెక్షన్. అంటే సూర్యుడి ఉపరితలంపై జరిగే విస్ఫోటనంతో పెద్ద మొత్తంలో అయస్కాంత శక్తి విడుదలవుతుంది. దీనివల్ల సూర్యుడి బాహ్య ఉపరితలం కొంత భాగం తెరుచుకుంటుంది. అసలు సూర్యుడే ఓ అగ్నిగోళం. అందులో ఈ సమయంలో ప్రచండంగా కనిపిస్తోంది. ఇందులో నుంచి ఈ సమయంలో అణుకణాలు విడుదలవుతాయి. ఈ కణాలు విశ్వవ్యాప్తంగా పూర్తి శక్తితో వ్యాప్తి చెందుతాయి. దీన్నే సౌర తుఫాన్ లేదా సోలార్ స్టార్మ్ అని అంటారు. CME కారణంగా అయనీకరణం చెందిన కణాలు భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాన్ని కూడా నాశనం చేసే శక్తి కలిగి ఉంటాయి. వీటి వల్ల దిమ్ కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. సౌర తుఫాన్ ఇలాంటి పెద్ద నష్టాలను కలిగించడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి అతిపెద్ద తుఫాన్ చరిత్రకు తెలిసి చివరిసారిగా 1989లో సంభవించింది. తాజాగా ఆ భానుడి భగభగలు, అణుశకలు భూమికి చేరే అవకాశాలు ఉన్నాయని ముందే హెచ్చరించారు సైంటిస్టులు. వెలుతురుపై ఆధారపడి ఉండే ప్రతి జీవికి ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా సూర్యుడే ఆధారం. సూర్యుడిలో జరిగే ప్రతి మార్పు ప్రాణి మనుగడపై ప్రభావం చూపిస్తుంది. అలా ప్రమాదం జరిగాక తెలిసే కంటే ముందుగానే అప్రమత్తమైతే జాగ్రత్తగా ఉండేందుకే శాస్త్రవేత్తలు ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటారు. అందుకే నాసాతో పాటుగా మన దేశం కూడా సూర్యుడిపై ప్రయోగాల కోసం ఆదిత్య L1 అనే స్పేస్ క్రాఫ్ట్ని ప్రయోగించింది. అది భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి సూర్యుడిని పరిశీలిస్తూ ఉంటుంది. నాసా ప్రయోగించిన పార్కర్ స్పేస్ క్రాఫ్ట్ కూడా అలాంటిదే. లాంగ్ రేంజ్ ఏరియాలో స్థిరపడి సూర్యుడిలో జరిగే పరిణామాలను నిశితంగా గమనిస్తూ ఉంటుంది. ఆ డేటాను భూమికి పంపిస్తోంది. తాజా విస్ఫోటనం కారణంగా భూమిపై బయటకు కనిపించని పరిణామాలు చోటు చేసుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇవి మనకు బయటకు కనిపించని పరిణామాలుగా అవి ఉంటూ ఉంటాయి.
సూర్యుడి అయస్కాంత క్షేత్రాల్లో నిల్వ ఉన్న శక్తి ఒకేసారి బయటకు విడుదలైనప్పుడు దాని ఉపరితలంపై భారీ పేలుళ్లు చోటు చేసుకుంటూ ఉంటాయి. అవే ఇప్పుడు పార్కర్ స్పేస్ క్రాఫ్ట్ గుర్తించింది. విశ్వంలోని దాదాపు అన్ని మూలాలకు ఆ పేలుడు వల్ల రేడియేషన్ చేరుతుంది. రేడియో తరంగాలు, ఎక్స్రే, గామారే వంటివి భూమి సహా ఇతర గ్రహాల వరకు చేరుతాయి. రెండో దశలో ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు విడుదలవుతూ ఉంటాయి. దాని శక్తి చాలా తీవ్రంగా ఉంటుంది. సౌర తుఫాను విరుచుకుపడితే ఆసియా దేశాలకు తక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూమధ్య రేఖకు దగ్గరగా సముద్ర గర్భంలో కేబుల్స్ ఉండటం కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఈ లెక్కన భారత్ సహా మరికొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల పరిధిలోని అంతర్గత కేబుల్ వ్యవస్థ మాత్రం సౌర తుఫానుతో ఘోరంగా దెబ్బతింటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడి గురించి మనం తెలుసుకున్నది చాలా తక్కువని చెప్పాలి. తెలియనిది ఇంకా చాలా ఉంది. దాన్ని తెలుసుకునేందుకే భగభగమండే సూర్యుడిని పరిశోధించేందుకు నాసా, ఇస్రోలు స్పేస్ క్రాఫ్ట్లను ప్రయోగించాయి. నాసా ప్రయోగించిన పార్కర్ వల్ల ఎన్నో విలువైన విషయాలు తెలిసాయి. మనం ప్రయోగించిన ఆదిత్య ఇంకా నిర్దేశిత కక్షకు చేరుకోలేదు. వచ్చే నెల తమ గమ్యానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇక పార్కర్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా నాసా తెలుసుకున్న వివరాల మేరకు మనం అనుకున్నట్టు సూర్యుడి ఉపరితలం ఘన రూపంలో ఉండదు. సూర్యుడు కూడా ఓ నక్షత్రమే. ఈ నక్షత్ర గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత క్షేత్రం, ప్లాజ్మాను బట్టి ఊహించలేనంత బలహీనమైన అంచును కలిగి ఉంటుంది. దాన్నే సూర్యుడి సరిహద్దుగా పరిగణిస్తారు. దాని తర్వాత భాగం నుంచి మనం చెప్పుకునే సౌరగాలులు వీస్తూ ఉంటాయి. అవి సౌర కుటుంబానికి వ్యాపిస్తాయి. సూర్యుడి ఉపరితలం ఎలా ఉంటుంది, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఇలాంటి వివరాలు ఏవి కూడా ఇప్పటి వరకు తెలియవు. దాని గుట్టు విప్పడమే పార్కర్, ఆదిత్య ప్రోబ్ల ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఇప్పటికే కరోనా లోపలి పొరలో దాదాపు 5 గంటల పాటు అంతటి వేడిమిని భరించి సూర్యుడి అయస్కాంత క్షేత్రంలో హెచ్చు తగ్గులను గుర్తించింది పార్కర్. సౌర కుటుంబానికి గుండెకాయ లాంటి ఆ ప్రాంతానికి సంబంధించి గతంలో మనకు తెలియని డేటాను శాస్త్రవేత్తలకు అందించింది ఈ స్పేస్ క్రాఫ్ట్. మరికొంతకాలం సూర్యుడి కేంద్ర భాగానికి మరింత దగ్గరగా వెళ్ళనుంది. అంటే సూర్యుడి గురించి ఇప్పటి వరకు ఎన్నడూ అందుబాటులో లేని మరెన్నో వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇంత రిస్క్ తీసుకొని అంత ఖర్చుతో ఇలాంటి ప్రయోగాలు అవసరమా అనే ప్రశ్నలు కూడా కొందరు వేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి పరిశోధనలే ప్రస్తుతం మానవాళిని కాపాడుతున్నాయి. ఎన్నో కొత్త ఆవిష్కరణలకు ఆ పరిశోధనలే కారణమయ్యాయి. సౌర తుఫాన్ల వల్ల భూమిపై మనకు మనం ప్రయోగించే పరికరాలను కాపాడుకునేందుకు మార్గాలు కనిపెట్టడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి.